ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగా ఏదైతే ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ విషయంలో మందకృష్ణ గారు చేసిరో ఆ యొక్క సుప్రీంకోర్టు ఇవాళ అనుకూలంగా తీర్పునివ్వడం వల్ల ఈ యొక్క వర్గీకరణ విషయంలో సానుకూలంగా ఆ సుప్రీంకోర్టు వ్యవహరించడం వల్ల ఇవాళ ఫలితాలు విజయం సాధించే విధంగా అయినది. కాబట్టి ఈ యొక్క అణగారిన వర్గాల కోసము 30 సంవత్సరాలు పోరాటం చేసిన మందకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వర్గీకరణకు భారతీయ జనతా పార్టీ మన యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే మద్దతు తెలిపిరో వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ఉద్యమంలో అనేక మంది అమరులు ఎస్సీ మాదిగ కులానికి చెందిన అనేక మంది అమరులైనారు. వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి కట్టిస్తూ నివాళులర్పిస్తూ ఈ యొక్క వర్గీకరణ విషయం వల్ల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీతోటే సాధ్యమైందనే విధంగా ఈ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎస్సీలకు అందుబాటులో ఉంటూ అండదండగా ఉంటూ భారతీయ జనతా పార్టీ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచంలో దాదాపుగా అనేక పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల ఫలితం ఖచ్చితంగా ధర్మానికి అంతిమ విజయం సాధించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ గౌరవ మందకృష్ణ మాదిగ గారి యొక్క శ్రమ కమిట్మెంట్ వల్లనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు జరగడం జరిగినది. నేడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి న్యాయమైనటువంటి తీర్పు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పు సానుకూలంగా తీర్పు ఇవ్వడం అనేది మాదిగ జాతి యావత్తు మొత్తం ఈరోజు సంబరం చేసుకునే రోజు, పండుగ రోజుగా మనం భావించుకోవచ్చు. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సానుకూలంగా ప్రకటించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు నల్గొండ జిల్లా ఎంఆర్పిఎస్ పక్షాన తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ అనేక సమాజంలో ఉన్నటువంటి అన్ని సంబడ వర్గాలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి సానుకూలంగా ఉన్నటువంటి సందర్భం సహకరించినటువంటి అందరి సమాజానికి అన్ని కుల వ్యక్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగ జై మందకృష్ణ. యావత్ మాదిగ జాతి హర్షించదగ్గ విషయం 1994లో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఎంఆర్పిఎస్ నేటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఇవాళ మాదిగల చిరకాల కోరిక అయిన ఏబిసిడి వర్గీకరణ తీర్పునివ్వడం జరిగింది. ఈ నిన్న మొన్నటి దాకా 30 సంవత్సరాలుగా మాదిగ జాతి వెనుకబడిపోయి ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోవడం జరిగింది. ఇవాళ వర్గీకరణ అమలు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మాదిగ జాతిలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి మాదిగలు కూడా కొంచెం హర్షించదగ్గ విషయం కాబట్టి పూర్తిగా ఇవాళ మాకు న్యాయం జరిగింది. కాబట్టి మోడీ గారు ఇస్తున్న హామీ మేరకు సుప్రీంకోర్టు ద్వారా ఇవాళ తీర్పును వెలువడించరు. మేము భారతీయ జనతా పార్టీకి మోడీ గారికి ప్రధానమంత్రి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మోడీ గారిని మేము మాదిగ జాతి మర్చిపోదు. మోడీ గారు ఖచ్చితంగా మాదిగల గుండెల్లో పెట్టుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మాదిగ జాతి ఈ దినం గుర్తుంచుకోదగ్గ విషయం. ఈ రోజును కూడా మనం మాదిగ జాతి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మందకృష్ణ మాదిగ గారి మాదిగ జాతి మొత్తం ఇంట్లో ప్రతి ఒక్కరి మందకృష్ణ మాదిగ గారి ఫోటో పెట్టుకొని పూజించాలని చెప్పి నేను ప్రజలకు ధన్యవాదాలు సూచిస్తూ ఉన్నాను. 4 నుంచి 2024 వరకు కూడా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితమే నేటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ద్వారా ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం చాలా ఆనందదాయకం. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మాదిగ జాతికి ఈరోజు కోరుకున్న కళ నెరవేరిందని హర్షించదగ్గ సమయం అని భారతీయ జనతా ఎస్సీ మోర్చా తెలియజేస్తూ ఉంది. 30 సంవత్సరాల పాటు అలుపెరుగని పోరాటం చేసినటువంటి కృష్ణ మాదిగ గారికి కానీ ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలుపెరుగని పోరాటంలో ఎంతోమంది అసూలు బాసి ప్రాణ త్యాగాలు కూడా చేసినటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ గతం నుంచి నేటి వరకు కూడా
వెన్నంటి నిలిచి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ప్రోత్సాహం అందించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారికి నాటి నుంచి నేటి వరకు సహాయ సహకారాలు అందించి ఢిల్లీలో కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారికి మొదటగా నేనున్నాను అండగా అంటూ యావత్ భారతదేశం గర్వించదగ్గ ప్రపంచ నేత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి వెన్నుదన్నగా నిలిచి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏబిసిడి వర్గీకరణ సాధించడంలో కీలక పాత్ర పోషించి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈ యొక్క తీర్పును అమలుపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ చర్యలన్నిటి కూడా నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంఆర్పిఎస్ కార్యకర్తల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. నేడు ఎంఆర్పిఎస్ మరియు ప్రజా సంఘాలు ఎస్సీ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో మరి సుప్రీంకోర్టు మరి 7 జడ్జిల బెంచ్తో మరి వెలువడిన తీర్పు చాలా హర్షించదగ్గ విషయం, గొప్ప నిర్ణయం. మరి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కానీ మరి భారతదేశ ప్రధాని మోడీ గారికి కానీ అదేవిధంగా సుదీర్ఘకాలం మేము పుట్టినప్పుడు ఉద్యమం స్టార్ట్ చేసి మేము పెద్దగా అయినాక 30 ఏళ్ళ తర్వాత మందకృష్ణ మాదిగన్న గారు మరి సంపన్న వర్గాల 59 ఉపకులాలకు న్యాయం చేయాలనే మంచి ఆలోచనతోని ఈరోజు ఏబిసిడి వర్గీకరణ మరి సాధించడం చాలా గొప్ప విషయం. మరి ఈ వర్గీకరణ సాధించిన ఘనత అంటే మరి మందకృష్ణ మాదిగన్న గారికి దక్కుతుంది. అదేవిధంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తుత నోటిఫికేషన్లో మరి ఉపకులాలకు 59 ఉపకులాలకు సమాన వాటా లభించే విధంగా మరి నోటిఫికేషన్ జారీ చేస్తారని చెప్పడం మరి హర్షించదగ్గ విషయం. మరి మోడీ గారి కానీ కిషన్ రెడ్డి గారు కానీ మందకృష్ణ మాదిగ గారి కానీ రేవంత్ రెడ్డి గారి కానీ మరి చాలా మా దళిత జాతి పక్షాన వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి సోదరులు మరి మాల సోదరులు కానీ ఉపకులాల సోదరులు 59 ఉపకులాలు మనం అందరం సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలి. గారు గౌరవ పెద్దలు మందకృష్ణ మాదిగ గారు కూడా ఒక తండ్రికి 4 బిడ్డలు ఉంటే మా 10 ఎకరాల భూమి ఉంటే మనిషికి 2 ఎకరాలు అందరం కలిసి సమానంగా పంచుకోవాలి, సమానంగా ఉండాలని ఆశతోనే ఎవరి వాటా వారి హక్కుల కోసం కేవలం మాదిగల కోసమే కాకుండా మాలలు, చిందు, డక్కలి, బైండ్ల, బుడగ జంగాల, సంగరి, మేతరి 59 ఉపకులాల హక్కులకై పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. మరి బీబీసీ రికార్డులో కానీ ప్రపంచంలో అతిపెద్ద ఉద్యమం అంటే ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం కావున మరి ప్రతి ఒక్కరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని ఈ తీర్పును గౌరవించి భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి మరి అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని, అదేవిధంగా ఈ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు బెంచ్కి కానీ అదేవిధంగా మోడీ గారి కానీ అదేవిధంగా మా జాతి బిడ్డలందరూ 30 ఏళ్ళుగా మరి పోరాటం చేసిన వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ జై భీమ్. పేరు మామిడి ప్రమీల, నల్గొండ కోర్టు అడ్వకేట్ని. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన 7 మెంబర్స్ జడ్జిమెంట్ అనేది చాలా మంచి తీర్పు అన్నట్టు. ఎందుకంటే రాష్ట్రాలని ఏబిసిడి వర్గీకరణ అనేది తమ యొక్క ఇష్టాలకు వదిలేస్తూ తప్పకుండా ఒక కేటగిరీ వైజ్గా ఎందుకు అనంటే సబ్ కోటాలో కోటా ఉంటే బాగుంటుందన్న తీర్పునిచ్చేది అత్యున్నతమైన న్యాయస్థానం యొక్క తీర్పుని ఈరోజు మా మాదిగ ఎంఆర్పిఎస్ యొక్క ఆధ్వర్యంలో, సోదరుల యొక్క ఆధ్వర్యంలో, సోదరీమణుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మందకృష్ణన్న గారికి పాలతోటి అభిషేకం చేయడం అనేది జరిగింది. మరి ఈరోజు అన్ని పార్టీలు సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు అనేది చక్కగా మాకు ఈరోజు అనిపిస్తున్నది. ఎందుకంటే 30 సంవత్సరాల పోరాటం ఇది, 3 సంవత్సరాలది కాదు, 30 సంవత్సరాల నుండి జరిగిన ఈ పోరాటంలో ఎవరైతే ఏబిసిడి కేటగిరీ వైజ్గా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి ఎస్సీలకు తప్పకుండా వర్గీకరణ అవసరమని ఈరోజు అయితే అత్యున్నతమైన సుప్రీం కోర్టే తీర్పు వెలువడించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు మేమందరం కూడా ఇక్కడ నల్గొండ బాబు జగ్జీవన్ రావు సాక్షిగా ఈరోజు పాలాభిషేకము మరి హ్యాపీనెస్ మూమెంట్ని మేమందరం కూడా షేర్ చేసుకోవడం జరిగిందండి. ఇది దేశం యొక్క ప్రతి ఒక్క సోదరులు హర్షించదగ్గ విషయము. మరి పండగ వాతావరణం ఈరోజు మాకు కనపడుతున్నది. ఎక్కడ చూసినా కానీ మరి ఎన్నో పోరాటాలు చేసాం, ఢిల్లీ దాకా వెళ్ళాము, ఎన్నోసార్లు నిరాహార దీక్ష చేశాం. దానికంతా కూడా ఈరోజు ఆ ఫలితాన్ని మేము అందుకుంటున్నాం. మా భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా పిల్లలు అందుకుంటున్నారు అనేది హర్షించదగ్గ విషయము, ఆమోదించదగ్గ విషయం. మరి అన్ని ప్రభుత్వాలు వెంటనే ఈ తీర్పుని అమల్లోకి తేవాలని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వారు కూడా అసెంబ్లీలో ఈరోజు తీర్మానించడం అనేది జరిగింది. మరి ఎంఆర్పిఎస్ యొక్క ఉద్యమము అత్యున్నతమైన సుప్రీంకోర్టు యొక్క తీర్పుని మేము శిరస వహించి అమలు చేస్తామని వారు కూడా సభాముఖంగా తీర్మానించదగ్గ విషయము, అభినందనీయము. మరి రేవంత్ రెడ్డి గారికి కూడా మరి ఈరోజు అభినందనలు మీడియా ప్రతినిధుల ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.